హలో సో ఎస్ ఇప్పుడు మనం ఆర్వి గ్రాండ్ హోటల్లోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ ఫ్లోర్. సో ఫ్లోర్కి ఒక థీమ్ అని చెప్పి అన్నారు కదా. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కర్ణాటక థీమ్తో కంప్లీట్గా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు స్టార్టింగే చూపిస్తుంది. మనకి ఎంట్రీ ఇవ్వగానే కనిపించేది ఒక రూము 101 అనమాట. దాంట్లో మనం ఉన్నాము. సో కర్ణాటక థీమ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అలాగే ఇదిగో మనకి ఇక్కడ కర్ణాటక అని చెప్పి రాసేసారు, హ్యాపీ కర్ణాటక ఫార్మేషన్ డే అని చెప్పి. సో రూమ్లో మాత్రం ఇంత మంచి బెడ్స్, సో సూపర్గా ఉంది, చాలా బాగుంది కదా. సో హ్యాపీగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ముగ్గురు కంఫర్టబుల్గా సరిపోతారు. అట్ ద సేమ్ టైం మనకి పెట్టుకోవడానికి ర్యాక్ సిస్టమ్ ఇచ్చారు, అలాగే అక్కడ కెటిల్, మగ్స్. సో యా, సో చూసారు కదా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా, కాఫీ కావాలనుకుంటే మనకి ఏది కావాలంటే అవి కలుపుకోవడానికి కూడా అన్నీ ఇక్కడ రెడీగా ఉంచేశారు. సో ఆర్వి గ్రాండ్ హోటల్ జస్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 5 minutesలో మనం చక్కగా ఆర్వి గ్రాండ్ హోటల్లోకి ఎంట్రీ ఇచ్చేసేయచ్చు. అది కూడా ఒక్కొక్క రూము జస్ట్ 1999కి మాత్రమే, విత్ ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్. సో మీరు ఎప్పుడు ఎంటర్ అయినా సరే 24 hours ఖచ్చితంగా మీకు ఉంటుంది. అంటే పర్టికులర్ టైమింగ్ ఏముండదు. మీరు మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, మిడ్ నైట్ అయినా, ఎనీ టైం మీరు వచ్చేసేయచ్చు ఆర్వి గ్రాండ్ హోటల్లో. ఇంత బ్యూటిఫుల్గా రూమ్స్ని సొంతం చేసుకోవచ్చు. సో ఒకసారి కర్ణాటకలోనే సో రూమ్లో ఎలా ఉంటుందో చూసాం కాబట్టి బయట ఎట్లా ఉందో ఏంటో చూద్దాం. కర్ణాటకలో బోలెడ్ అన్ని ప్లేసెస్ ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఏమేమి ప్లేసెస్ లైక్ మైసూరు, బెంగళూరు, హంపి, సో ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు ఏంటి. సో మడికేరి, కొడగు, ఈ ప్లేసెస్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మంచి మంచి టెంపుల్స్ని కూడా చూడొచ్చు, ఏమేమి ఉంటాయి అనేది. మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ బయట వాల్ మీద చాలా చక్కగా ఒక మంచి థీమ్గా కర్ణాటక థీమ్తో వెళ్ళారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో రూమ్ చేసేసాము, బయట కూడా చేసేసాము. ఇప్పుడు మనకి కర్ణాటక అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ వాట్ నెక్స్ట్? కేరళ. సో మరి కేరళకి జంప్ అయిపోదాం, వచ్చేయండి.